బాలన్న మాస్టర్ మా జయకుర్తలు బాగా లొల్లిపోతున్నా జోష్ ఉన్నారన్న పండ్లు పట్టపొట్ట వస్తున్నా అన్నాడు. ఈ బుక్ చదివి రాలేదా? అయితే ఇట్లా నూరిలో కూడా ఇట్లా నూరి ఇట్లా అంటే సగం చదివినట్టు చదివి రాలేదా? మరి 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన నేను 1400 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చి ఈ కరీంనగర్ రోడ్లన్నీ నేను పట్టుకొచ్చి ఈ బుక్ కొట్టించి మీ దగ్గర పంపిస్తే ఈ రోడ్లన్నీ అయినాయి. నేను మళ్ళీ మనం మోడీ గారికి వస్తే చెప్పింది మోడీ గారు కరీంనగర్లో మళ్ళా మా రుక్మిణమ్మను మా బాలన గెలిపిమని చెప్పు, ఇంకా పైసలు ఇస్తా అని పడు. మీకు నీళ్ళు వస్తున్నాయా? మీకు లైట్, మీ గల్లీలలో రోడ్లు ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? మోరీలు ఉన్నాయా? గుళ్ళున్నాయా? ఇక్కడ కమ్యూనిటీలకు 8 కమ్యూనిటీలకు నేనే పైసలు నేనే ఇచ్చిన. ఇలా అట్లా కాదక ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th అమ్మాయిలకు అబ్బాయిలకు పాపం ఎవరు పేదోళ్ళు చదువుకుంటారు, అవును కదా? ఇక పేదోడు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఎస్పీ వాళ్ళు అనుకోవద్దా? కానీ పాపం స్కూల్లో చదివే పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు స్కూల్ పోవడమే కష్టం. ఊర్లో బస్సులు ఉండయి, ఆటోలో స్తోమత ఉండే పుట్టగడవనే కష్టం, ఆటోలో పోవడం కష్టం. నాకు అధికారులు చెప్పారు, సార్ చాలామంది చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది సార్ అంటే, అక్క 10వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ తరగతి అమ్మాయిల అబ్బాయిలకు 20,000 సైకిల్ ఇచ్చినాక నేను 20,000 సైకిల్ ఇచ్చిన, ఒక్కొక్క సైకిల్ 5,000 రూపాయలు. ఇలా వచ్చే నెల ఇక 3 నెలల్లో 9వ తరగతి పిల్లలు కూడా సైకిల్స్ ఇస్తా. ముస్లిం ఉర్దూ మీడియం స్కూల్లో మొత్తం బుర్కా వేసుకొని అమ్మాయిలందరూ కూడా సంజయ్ భాయ్ సాబ్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనుకుంటా సైకిల్లో మొత్తం తిరిగినాక. ఇలా మళ్ళీ అడిగిన, సార్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితున్నారంటే, ఇలా పిల్లల పరీక్ష ఫీజు 15,000 మంది కూడా ఇలా నేనే నా జీతం నుంచి కట్టి పరీక్ష ఫీజు కట్టినాక నేను చేసింది గిది, నేను చేసిన అభివృద్ధి గిది. ఈ రోడ్లు చూసి మాకు ఓట్లేదు. ఇలా 1,400 కోట్ల రూపాయలు కట్ట, మొన్న 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చినాక కొబ్బరికాయ కొట్టిన. దేనికోసం అంటే నీళ్ళ కోసం 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇక్కడ నిన్నగాక మొన్న 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఆ 50 కోట్లలో 2,94,00,000 అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసిన. రాత్రి మా వాళ్ళకి చెప్పిన, ఇవాళ మేము గెలిచినాక వాళ్ళిద్దరు గెలిచిన వెంటనే టక్కన 2 కోట్ల రూపాయలు కొబ్బరికాయ కొడతా. నేను ఈ 2 కోట్ల రూపాయలు 1,94,00,000 రూపాయలను నేను ప్రమాణం చేసి చెప్తున్నా, మీకు శాంక్షన్ చేసిన. టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా అయిపోయింది. ఇవాళ వీళ్ళిద్దరు గెలిచాక ఫస్ట్ కొబ్బరికాయ ఆ రోడ్లకు కొడతా. 1,94,00,000 ఇందులో వచ్చిన పైసలు మీకు. మీరు ఓటు వేయకముందే 1,94,00,000 రూపాయలు ఇచ్చిన. అంతకుముందు 134 కోట్ల రూపాయలు వస్తాయి. మరి మీ పైప్ లైన్ ఎదురు నేను ఇచ్చిన పైసలు దేనికోసం అంటే నీళ్ళ కోసమే పైసలు ఇచ్చిన. మరి ఏడవే పైసలు. ఇక మీరే తప్పు చేస్తున్నాక ఏం చేస్తున్నారంటే, ఇలా కేసీఆర్ సార్ 11 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలే. వాళ్ళు చేసిన పని ఏంది? గివే కబ్జాలు చేసుడు. ఈ గంగుల కమలాకరణ గెలిపించిన వాళ్ళు సగం మంది చేరికిపోయారు, సగం మంది కబ్జాలు చేసి చేరికిపోయారు, సగం మంది వేరు. ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి ఎట్టుకడిచ్చారు. మరి ఆ ఇష్ట చూడక ఉండాలి, పోటీ చేసే వాళ్ళకన్నా ఉండాలి. అంటే పబ్లిక్ అంతా పిచ్చోళ్ళం అయింది మనం అన్న. అంటే దొంగతనం చేసినా, లంగతనం చేసినా, జైలుకి పోయినా, ఏం చేసినా కూడా ఓట్లు వేస్తామైంది. వేస్తారా? పైసలు ఇస్తారా? సంపాదించి ఇస్తారా? ఇవాళ వాళ్ళేమో 11 సంవత్సరాలు ఏం చేయలే. ఇది మొన్ననేమో మా కోర్టు అంటే వేరే కాంగ్రెస్కు గుద్దు రాలేదా? అబ్బో 2,500 వచ్చినాయా? మీ అకౌంట్ చూసుకో, టిక్ 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 మన అకౌంట్లో చూసుకోండి. వచ్చినాయా? మరి ఓటు గుర్తురు వాళ్ళకి వస్తే 2,500 ఇచ్చిర్రా? మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? కిలోడు మెరుతులు చూడు మెడలలో, ఒక్కొక్కరు మెడలలో. వాళ్ళకి ఇచ్చుడుగా ఇద్దరుగా పొంగ కొంగులు కప్పుకోవడం కూర్చుకోపోతారు వాళ్ళు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు మరి నేను సైకిల్ ఇస్తా అని చెప్పలేక ఇచ్చిన, అవును కదా? మరి రేవంత్ రెడ్డి సార్కి స్కూటీలు ఇస్తానని ఇచ్చిండా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే కదా? ఎక్కడి నుంచి ఇస్తాడక్క? ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పాడు తెలుసా? నన్ను కోసుకొని వండుక తిన్నా నా దగ్గర ఒక్క పైసలు అంటున్నాడు. నన్ను కోసుకొని వండుక తిన్నా ఒక్క పైసలు అంటున్నాడు. ఇంకేం చెప్పినంటే, నేను ఢిల్లీ పోతున్నా, ఢిల్లీ పోతున్నా
ఈయన ఢిల్లీ పోతానట, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకే చూస్తున్నాడు నేను. ఢిల్లీ పోతే మరి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి పైసలు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారా? ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా ఇవ్వలే. మీరు ఓటు వేయకముందే 2 కోట్ల రూపాయలు ఇచ్చిన, మరి 2 సంవత్సరాల ఒక్క పైసా ఇయ్యని వాళ్ళు మళ్ళీ ఇస్తారా? మరి మీకు నీళ్లు కావాలి, మీకు రోడ్లు కావాలి, మీకు మోరీలు కావాలి, అవునా కాదా? మరి కావాలంటే రేవంత్ రెడ్డి సార్ పైసలు లేవంటున్నాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు నా ఇక్కలేరు, నా అక్కలేరు, నా గర్కా, నా ఘాట్కా అయిపోయిందా? ఇక కమలాకరణ బయటకు వెళ్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు. వేస్తే అంతా అడుగుతున్నాడు, ఏమైనా 11 సంవత్సరాలు ఓట్లు వేసుకుంటే ఏమి ఆడతాడట. కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, ఎందుకంటే 2500 ఏవి, 4000 ఏవి, తులం బంగారం అడుగుతారా? మీరు అడగారా? వాళ్ళు వస్తలేరు. ఇవాళ మేము 1400 కోట్ల రూపాయలు ఇచ్చిన కాబట్టి బాధ్యత గల్లా ఎగిరేసుకొని మీ దగ్గరికి వస్తున్నాం అక్క. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఎప్పుడు మేము మేయర్ గెలవలే. ఈసారి కరీంనగర్లో ఎక్కడ చూసినాము సార్, ఈసారి బీజేపీకి మేయర్ ఇచ్చుడే, మేయర్ గెలవాలి, మేయర్ గెలిస్తేనే ఢిల్లీ నుంచి పైసలు రేకుర్తి గల్లీకి వస్తాయి, అవునా కాదా? ఇవాళ ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనబట్టే మేమేమో ఢిల్లీ నుంచి పైసలు ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు ఇచ్చాం అలాగా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పుడు మీరు? మరి ఎట్లా మీరు రోడ్లు ఎట్లా, మీ మోరీలు ఎట్లా, మీకు నీళ్ళు ఎట్లా మరి? సార్ నేను ఇస్తా కానీ రేవంత్ రెడ్డికి వేస్తే ఏం కాంగ్రెస్ చేయికి వేస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. అవి సరిపోకుంటే రోడ్డు మీద మీరు నడితే కూడా మీకు ట్యాక్స్ వేస్తాడు. పెంచండియా? ఇక మరి ఆ రోడ్ ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు పట్టుకొస్తాయి, 130 కోట్ల పట్టుకొస్తాయి. నిన్నగాక మన 50 కోట్లు పట్టుకొచ్చి మీ ఈ 2 డివిజన్లకు 2 కోట్ల రూపాయలు ఇస్తే కొబ్బరికాయలు కొట్టండి. ఎక్కడ ట్యాక్సులు పెంచినా? మరి ట్యాక్సులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే పువ్వు గుర్తుకేస్తారా? రేపు ట్యాక్సులు పెంచే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు గెలవని తెలుసు, వాళ్ళు 4 గెలుస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 9 గెలుస్తున్నారు. మొత్తం పువ్వు గెలుస్తున్నది. ఇలా మా బాధ ఏంటంటే మాకు అబద్ధాలు ఆడరాదే, దొంగ హామీలు ఇరాదే, మోసపూరితమైన మాటలు చెప్పరాదే, మీరు నమ్మరా? వాళ్ళు ఊరుచుకుంటా మాట చెప్తే గుద్దుతిరి కదా అవుట్ అయిపోయాయి. ఇప్పుడు ఢిల్లీ నుంచి పైసలు తెచ్చేది మేమే. ఇప్పుడు శాస్త్రం ఉంటుంది కదా, వడ్డించేటోడు మనోడైతే ఆ బంతిలో చివరికున్న